అందరికీ నమస్తే అండి. దయచేసి ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి గారికో వైసీపీకో కౌంటర్ ఇవ్వడం నా ఉద్దేశం కదా, అది భావించొద్దు మీరు. కాకపోతే రాజకీయాల్లో ఆ స్థాయి సీఎంగా పనిచేసిన వ్యక్తులు, ఒక పార్టీకి అధినేతలుగా ఉన్న వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టారంటే ఖచ్చితంగా నిజాలు మాట్లాడాలి. ఖచ్చితంగా రాజకీయాల్లో జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలి. లేకపోతే మాత్రం, ఎందుకంటే వాళ్ళని నమ్ముకొని లక్షలాది మంది అభిమానులు ఉంటారు. వాళ్ళందరూ పాపం గొర్రెలుగా మారిపోతారు. వాళ్ళందరూ కూడా ఆయన చెప్పిందే నిజమని నమ్ముతారు. వాళ్ళే కదా రాష్ట్ర ప్రజలు. ఆ పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా సరే వీలైనంత వరకు నిజాలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారైనా వీలైనంత వరకు నిజాలు చెప్పండి. లేని పక్షంలో ప్రెస్ మీట్లు ఆపేయండి. ప్రెస్ మీట్లు పెట్టొద్దు, మీడియాతో మాట్లాడొద్దు, పోస్టింగ్లు కూడా చేయొద్దు. ఎందుకంటే మిమ్మల్ని నమ్మిన వాళ్ళు నట్టినట్టు మునుగుతారనమాట. అదే నిజం అనుకోండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో ఆయన కెరీర్ కొంచెం పొలిటికల్ కెరీర్ ఇబ్బందుల్లో ఉంది. పార్టీ చాలా దారుణంగా ఓడిపోయి దాదాపుగా 1.5 అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఎన్నికలకు ఇప్పటి నుంచి పునాదులు వేసుకోవాలి. ఇప్పటి నుంచే పార్టీలో పునరుత్తేజం తీసుకురావాలి. పార్టీని మళ్ళీ రియాక్టివ్ చేయాలి. గ్రౌండ్ లెవెల్ నుంచి, బూత్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ చేయాలి. దానికి ఆయన కాస్త నిబద్ధత, నిజాయితీ ఇవన్నీ కూడా జోడించాలి. అలా కాకుండా మొదటి నుంచి ఉన్న అబద్ధపు పునాదుల మీదే రాజకీయం చేస్తామంటే మాత్రం ఆల్రెడీ కూలిపోయాయి, పునాదులు కూలిపోయాయి. మళ్ళీ నిజాలతో నిర్మించండి, భవిష్యత్తు స్ట్రాంగ్గా ఉంటుంది. అదే అబద్ధాలతో మళ్ళీ మేము పునాదులు నిర్మిస్తామంటే మాత్రం మళ్ళీ కూలిపోద్ది అనమాట. ఇంకెవరూ లేపలేరు. ఎందుకు ఈ మాట అంటున్నాను, ఇంత స్ట్రాంగ్ పదాలు ఎందుకు వాడానంటే, అదాని డేటా సెంటర్ ఎవరు క్రెడిట్ అండి? అసలు వైజాగ్లో డేటా సెంటర్ క్రెడిట్ ఎవరిది క్రెడిట్? 2019 జనవరిలో అదాని గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న మాట నిజం కాదా? నేను ఇందాక వీడియో చేశాను దీని మీద డీటెయిల్డ్గా. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. AP 175 ఛానల్లో పోస్ట్ చేశాను, చూడండి. డీటెయిల్డ్గా విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ చేశాను. సో డేటా సెంటర్ క్రెడిట్ ఏమో చంద్రబాబు నాయుడు గారు దొబ్బేస్తున్నారు. యాక్చువల్లీ అది మా క్రెడిటే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న క్లెయిమ్ చేసుకున్నారు. కానీ అది తప్పు, అది అబద్ధం. డేటా సెంటర్ వైజాగ్లో రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. 2019లోనే శంకుస్థాపన జరిగింది. 2019 జనవరిలోనే ఒప్పందం జరిగింది. ఆ తర్వాత ఉద్యోగులకు 1వ తేదీన అసలు మీరు ఎందుకు జీతాలు ఇవ్వట్లేదు, ఉద్యోగులను మీరు మోసం చేస్తున్నారు, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వట్లేదు అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఉద్యోగులకి 1వ తేదీన జీతాలు అసలు వైసీపీ 5 ఏళ్ళు పరిపాలించిన సంగతి ఆయన మర్చిపోయారేమో. అరే నేను కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాననే సంగతి ఆయన మర్చిపోయారేమో. అరే నేను అధికారంలో ఉన్నప్పుడు కనీసం 10వ తేదీని కూడా జీతాలు ఇవ్వలేదు ఉద్యోగులకి అనే సంగతి ఆయన మర్చిపోయారేమో. ఉద్యోగులకు ఈఎంఐలు కట్టలేక ప్రతి నెల కూడా చేబదులు అప్పులు తీసుకొని ఉద్యోగులు ఎంత ఇబ్బందులు పడ్డారు అనే సంగతి ఆయన మర్చిపోయారేమో. ఈ ప్రభుత్వం కొంతలో కొంత బెటర్. 5వ తేదీలోపు జీతాలు ఇస్తున్నారు. 2వ తేదీనో, 3వ తేదీనో, 5వ తేదీలోపు 90% ఆఫ్ ఎంప్లాయీస్కి 5వ తేదీలోపు జీతాలు వచ్చేస్తున్నాయి. మిగిలిన 10% కూడా 6-7 తేదీల్లో వచ్చేస్తున్నాయి. అసలు 7వ తేదీ దాటే వరకే ఉంచట్లా. కానీ గత ప్రభుత్వంలో 10వ తేదీ, 12వ తేదీ, 15వ తేదీ, ఒకనొక సందర్భంలో 18వ తేదీని కూడా జీతాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అప్పటి వరకు జీతాలు పెండింగ్లో పెట్టాల. వైసీపీ హయాంలో పెట్టారు, అది మర్చిపోయినట్టున్నారు ఆయన. అలాగే ఉద్యోగుల సమస్యల మీద, అలాగే మెడికల్ కాలేజీల PPPల మీద, అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద, తర్వాత IT సెంటర్, అసలు డేటా సెంటర్ను వ్యతిరేకించింది వైసీపీ. దాని మీద ఫేక్ ప్రచారం చేసింది వైసీపీ. అసలు అక్కడ ఉద్యోగాలు రావు, డేటా సెంటర్ అంటే కాపలాదారుల ఉద్యోగాలే, వాచ్మెన్ ఉద్యోగాలు వస్తాయని సాక్షిలో విపరీతంగా ప్రమోట్ చేశారు. తీరా నిన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఇవన్నీ చెప్తున్నారు. అసలు కల్తీ మద్యం గురించి మాట్లాడుతున్నారు. మద్యం అసలు కల్తీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జంగారెడ్డిగూడెంలో ఎంతమంది చనిపోయారండి మద్యం తాగి? ఆ కుటుంబ సభ్యులు చెప్పారు కల్తీ మద్యం తాగి చనిపోయారు అని. దాని మీద ఎంక్వైరీ చేయించారా? దాని మీద నిజానిజాలు రాబెట్టారా? 2023 నుంచే కల్తీ మద్యం తయారీ కేంద్రం ఉంది ఇబ్రహీంపట్నంలోనూ, అక్కడ తంబాలపల్లిలోనూ. మరి అప్పుడు చర్యలు తీసుకోకుండా కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళు చర్యలు తీసుకుంటే నకిలీ మద్యం ఎవరిదంటారు? ఇద్దరికీ ఉంది. నన్ను అడిగితే నకిలీ మద్యం ఇద్దరికీ ఉంది. నకిలీ మద్యం వ్యవహారం ఇద్దరికీ వాటాలు ఉన్నాయి. ఆ పాపాత్ములు 2 పార్టీలకి డబ్బులు ఇచ్చారు. ఎవరైతే నకిలీ మద్యం ద్వారా కోట్లు సంపాదించారో వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీని మేపారు, పెంచి పోషించారు. టీడీపీలో కూడా డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారు. సో ఇది 2 పార్టీలకి ఉంటుంది నకిలీ మద్యం మరక. దీనికి కర్త, కర్మ, క్రియ ఎవరు అనేది ఆల్రెడీ A1 నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు గారు చెప్పారు, జోగి రమేష్ గారు అని. నిజంగా నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే ఆయన జోగి రమేష్ గారిని ఖండించినట్టుంది, గుడివాడ అమర్నాథ్ గారిని ఖండించినట్టుంది అనమాట.
వాళ్ళ వెర్షన్ ఆయనే ఖండించినట్టు ఉంది. అలాగే రైతుల ఇబ్బందుల మీద, తర్వాత ఉద్యోగుల ఇబ్బందుల మీద, ఈ రకరకాల చాలా వ్యవహారాల మీద జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా నిన్న తన ఆవేదన వ్యక్తం చేశారనమాట. డైవర్షన్ పాలిటిక్స్ అని, చెప్పే అబద్ధమే 100 సార్లు చెప్పడం, ఎల్లో మీడియా స్పెషల్ అని, చంద్రబాబు గారు స్పెషల్ అని చాలా చెప్పారు. ఒకటి మాత్రం నిజమండి, వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం మానేస్తే మంచిది. నిజంగా ప్రెస్ మీట్ పెడితే మాత్రం సీరియస్ టాపిక్స్, నిజమైన టాపిక్స్ మాత్రమే ఎంచుకోండి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండడం అనేది ప్రతి రాజకీయ నాయకుడికి ఒక వరం లాంటిది. ప్రజల అభిమానం గెలవడానికి, ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపడానికి, ప్రజల్లోకి మాసుగా వెళ్ళడానికి మంచి అవకాశం ప్రతిపక్షం అనేది. ఆ అవకాశాన్ని 2014 నుంచి 19 వరకు మీరు జార విడుచుకున్నారు. అబద్ధాలు ప్రచారం చేశారు, విపరీతమైన అబద్ధాలు ప్రచారం చేశారు. ఆ అబద్ధాలు జనం నమ్మారు కాబట్టి 2019లో మీకు అధికారం ఇచ్చారు. ఇప్పటికీ మీరు అదే స్ట్రాటజీలో ఉన్నారు. అబద్ధాలను ప్రచారం చేసి, అబద్ధాలను ప్రమోట్ చేసి ప్రభుత్వం మీద విషం చిమ్ముతున్నారు. ప్రభుత్వం నిజంగానే తప్పులు చేస్తోంది, ప్రభుత్వం నిజంగానే అవినీతి చేస్తోంది, ప్రభుత్వంలో నిజంగానే పరిస్థితులు బాలేవు. దాన్ని మీరు ఫోకస్ చేయొచ్చు, దాన్ని మీరు హైలైట్ చేయొచ్చు, దాని మీద మీరు రాజకీయం చేయొచ్చు. అనేక అంశాలు ఉన్నాయి ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపడానికి. అవన్నీ వదిలేసి క్రెడిట్ కావాలని కోరుకోవడం, అవార్డులు ఇవ్వాలి. ఇంకా నయం, మొన్న ఎప్పుడో కొట్టిన డైలాగ్ నిన్న కొట్ల, సాల్వాలు చెప్పి సన్మానం చేయాలి అని చేస్తారు. సాల్వాలు తెస్తారు, సన్మానాలు చేస్తారు. ఆల్రెడీ జనం చేశారు కదా. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ప్రెస్ మీట్ పెడితే మాత్రం కాస్తైనా అట్లీస్ట్ ఆయన మాట్లాడిన దానిలో 80-90% వాస్తవాలు ఉంటే మంచిది. అప్పుడే జనం నమ్ముతారు, అప్పుడే వైసీపీని జనం మైండ్లో పెట్టుకుంటారు. అలా కాకుండా మరీ వాస్తవ దూరాలు, సత్య దూరాలు మాట్లాడితే మాత్రం పార్టీకి భవిష్యత్తు ఉండదు. పార్టీని నమ్ముకున్న లక్షలాది మంది, పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాలి. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి పక్కన చూడండి, ఒక అడ్వర్టైజ్మెంట్ laddupalem.com. ఇది మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే 2 తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ మీకు ఎక్కడ దొరకవు. అతి త్వరలోనే వీళ్ళ ఈ ఫ్రాంచైజీలు కూడా రాబోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాదు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, శ్రీకాకుళం సహా అన్ని ప్రధాన పట్టణాల్లో వీళ్ళ ఫ్రాంచైజీలు రాబోతున్నాయి త్వరలో. దానికి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్, బ్యాక్ అండ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి కాబట్టి ఫ్రాంచైజీల విషయంలో ప్రస్తుతానికి కాస్త హోల్డ్ పెట్టారనమాట. సో ఇది వీళ్ళు ఈ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ కావచ్చు, అలాగే రైతులు సేంద్రీయ సేద్యం ద్వారా రైతులు పండించిన ఉత్పత్తులు తీసుకోవడం, తయారు చేయడం, ఒక 20 రకాల లడ్డూలు మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ, సీడ్స్తోనూ, అలాగే కొన్ని ప్రోటీన్ పౌడర్స్, రకరకాల పౌడర్స్, అలాగే హాట్ స్నాక్స్. మీరు స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక వాళ్ళకి అంటే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవ్వడం కంటే ఈ హాట్ స్నాక్స్ ఇవ్వడం మంచిదన్నమాట. సో వీలైతే చూడండి, laddupalem.com సైట్ విజిట్ చేయండి, బుక్ చేయండి, లేదా 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో బుక్ చేయండి. థ్యాంక్ యూ.